మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ తొందరగా అయిపోతుందని ఈ ఆలూ ఫ్రై చపాతీ చేసేదండి. చాలా టేస్టీగా ఉండేది. చాలా రోజుల తర్వాత నేను కూడా ఈ రెసిపీ చేస్తున్నాను. మీకోసం ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్, పదండి రెసిపీ చేయడం మొదలు పెడదాం. ఒక బౌల్లోకి గోధుమ పిండి తీసుకుందాం. ఇది లూజ్గా దొరుకుతుంది కదండి, ఆ గోధుమ పిండి అండి. దీంట్లో టేస్టీగా ఉంటాయి చపాతీలు. మీరు కావాలంటే ఆశీర్వాద్ అయినా అన్నపూర్ణ అయినా తీసుకోవచ్చు. ఈ గోధుమ పిండిలో రుచికి తగినంతగా ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. నీళ్ళు వేసి కొద్దిగా నీళ్ళను వేసి పిండిని నార్మల్గా మీరు ఎలా కలుపుతారో అలాగే కలుపుకోండి. ఈ విధంగా మెత్తగా కలిపిన తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పైనుంచి పిండి ఎండిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు వదిలేయాలి. అంత లోపల మనం ఆలూ ఫ్రై చేసుకుందాం. ఇందుకోసం నేను ఇక్కడ ఆలూ తీసుకున్నాను, బంగాళాదుంపలండి. శుభ్రంగా కడిగి తీసుకొని పీల్ తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఒక మీడియం సైజు కట్ చేసిన ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసి, పచ్చిమిర్చి కూడా ఒక 4-5 తీసుకొని కట్ చేసుకోండి. నేను ఇక్కడ పెద్దగా కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చి. ఎందుకంటే పిల్లలు వద్దంటే తీసేయచ్చు, మళ్ళీ చిన్నగా కట్ చేస్తే తీయలేము, కారం ఎక్కువ అయిపోతుంది పిల్లలకు. అందుకని మీరు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కడాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేసేసి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు వేసి, ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. కొద్దిగా పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ని కొద్దిగా తక్కువ చేసుకోండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత కొద్దిగా కారం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇందులో కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. ఇది కంపల్సరీగా వేసుకోండి, వేస్తేనే ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. కసూరి మేతి అంటే ఏం కాదండి, మెంతాకు ఉంటుంది కదా, ఎండబెట్టి తీసుకుండేది కసూరి మేతి. ఇది వేసిన తర్వాత ఒక సగం నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆలూని వేసుకోవాలి. రుచికి తగినంతగా ఉప్పు, పసుపు వేసి ఒక నిమిషం పాటు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. బాగా కలిసేంత వరకు ఈ ఉప్పు ఆలూకు బాగా పట్టేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు సగం కప్పు నీళ్ళను వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేయండి. మూత పెట్టి మీడియం కానీ లో ఫ్లేమ్లో కానీ ఈ ఆలూ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. మీరు కావాలంటే హై ఫ్లేమ్లో అయినా పెట్టి ఉడికించవచ్చు, కానీ లో కానీ మీడియం కానీ పెడితే టేస్ట్ బాగా ఉంటుంది. ఇది 10 నిమిషాల తర్వాత చూడండి. ఈ చపాతీ పిండిని ఇంకోసారి బాగా ఈ విధంగా కలిపిన తర్వాత ఉంటలుగా చేసుకోండి. ఈ పిండితో నేను 5 చపాతీలు చేస్తున్నానండి. ఇప్పుడు ఈ పిండి ముద్ద తీసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టండి. మూత పెట్టకపోతే ఆరిపోతుంది పిండి పైనుంచి. ఈ విధంగా రౌండ్గా చేసుకొని గోధుమ పిండి తీసుకొని కొద్దిగా డస్ట్ చేసుకొని ఇప్పుడు చపాతీని రోల్ చేసుకోవాలండి. ఈ విధంగా నార్మల్ మీరు చపాతీ చేస్తుంటారు కదా అలాగే, కానీ మనం ఆశీర్వాద్ కానీ అన్నపూర్ణ పిండి తీసుకున్నప్పుడు మనం రోల్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, కానీ ఈ పిండితో కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కొద్దిగా రబ్బర్లా ఉంటుందండి. అందుకని ఆయిల్ కొద్దిగా వేసుకున్న తర్వాత ఈ విధంగా మడుచుకోవాలి. నేను ఈ విధంగా మడుస్తున్నాను. మీరు కావాలంటే మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ట్రయాంగిల్ లాగా మడుచుకోవచ్చు, లేకపోతే పరాటా ఎలా చేసుకుంటారో అలాగైనా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత ఈ బౌల్లోనే పెట్టేసి మూత పెట్టి పక్కన పెట్టేయండి, లేకపోతే మళ్ళీ ఎండిపోతుంది. 6 నుంచి 7 నిమిషాల పాటు ఆలూని బాగా ఉడికించుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆలు అయితే బాగా ఉడికిపోయిందండి. చూడండి, నీళ్ళు కూడా మొత్తం ఇంకిపోయాయి కాబట్టి ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నీళ్ళు ఏమన్నా ఉంటే ఇంకొద్దిసేపు ఆలూని నీళ్ళు మొత్తం ఇంకిపోయి ఈ విధంగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆలు ఉడకకపోతే ఇంకొద్దిగా నీళ్ళను వేసి ఆలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేస్తాను. రెసిపీ అయితే ఇది రెడీ అయిపోయింది. ఆలూ ఫ్రై పక్కన పెట్టేసి నెక్స్ట్ చపాతీలు చేసుకుందాం. ఈ చపాతీలను నేను డబుల్ రోల్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే సింగిల్ రోల్ అయినా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం రోల్ చేసేసి అందులో ఆయిల్ వేసి ఈ విధంగా చేసి పెట్టుకొని మళ్ళీ మనం రోల్ చేసుకున్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు రోల్ చేసేసుకుందాం. మనం చేసి పెట్టుకున్న ఈ చపాతీ పిండిని ఇంకొద్దిగా డస్ట్ వేసేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోండి. చపాతీ చేసేటప్పుడు ఎక్కువగా ప్రెస్ చేయకూడదండి. చేస్తే అతుక్కొని పూరిలాగా
పొంగదనమాట. అందుకని రోల్ చేసేటప్పుడు నెమ్మదిగా రోల్ చేసుకోవాలి. సైడులకు రోల్ చేయాలండి, మధ్యలో ఎక్కువగా ప్రెస్ చేయకూడదు. ఈ విధంగా చేస్తే సరిగా రాదు. లావు ఉండకూడదండి, లాస్ట్ ఉండే సైడ్లు. ఈ విధంగా రోల్ చేసేసుకొని ఇప్పుడు మనం చపాతీని కాల్చుకోవడమే. ఇప్పుడు ఈ చపాతీని తీసుకొని కొద్దిగా చేతులతో ఈ విధంగా చేయాలి. ఇలా చేయడం వల్ల పైన ఏమైనా కొద్దిగా డస్ట్ ఉంటే అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు చపాతీ పెనం తీసుకొని గ్యాస్ ఆన్ చేసేసి వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చపాతీని యాడ్ చేసుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దండి. లో ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేస్తే చపాతీ ఎక్కువగా క్రిస్పీ అయిపోతుంది. అందుకని మీడియం కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి చేసుకోవాలి. ఇప్పుడు చపాతీలో కొద్దిగా ఆయిల్ వేసి ఫ్లిప్ చేసుకుంటూ చపాతీని కాల్చుకోవాలి. ఈ సైడ్లు కాల్చుతూ ఉండాలండి, మధ్యలో అయితే తొందరగా కాలిపోతుంది. ఈ సైడ్గా సరిగా కాలదు. అందుకని ఈ విధంగా మనం తిప్పుతూ ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి బాగా కాలేంత వరకు. ఈ చపాతీ అయితే రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన చపాతీ, అందులోకి ఆలూ ఫ్రై. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.